పైథాన్ సిరీస్ డే 5. పైథాన్లో ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. డిఫైనింగ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ అయ్యిందంటే వాల్యూని అసైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఎగ్జాంపుల్గా ఏజ్ ఈక్వల్ టు 10. ఏజ్ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఏజ్కి 10ని అసైన్ చేస్తాం, అప్పుడు ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. ఏజ్ అనే వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చిన్న కోడ్ రాద్దాం. ఏజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చినాం. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 10. ఎందుకు? ఏజ్కి నువ్వు 10 అనే వాల్యూ అసైన్ చేసినావు. పైథాన్ నేర్చుకునే స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఈ మిస్టేక్ చేస్తారు. పైథాన్ అనేది కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సపోజ్ ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినావు. నువ్వు ఫస్టే ప్రింట్ ఆఫ్ ఏజ్ ఇచ్చినావు, నువ్వు అక్కడ ఏజ్ని డిఫైన్ చేయలేదు. సో అదేమేమి వస్తుంది? నేమ్ ఎర్రర్ అని వస్తుంది. ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎప్పుడైనా ఫస్ట్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసినాక ప్రింట్ చేయాలి. నువ్వు ఇక్కడ ఏం చేసినావు? ప్రింట్ చేసి తర్వాత వాల్యూ అసైన్ చేసినావు వేరియబుల్కి. అట్లా చేయొద్దు, ఎందుకంటే పైథాన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట కోడ్ని.